హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాజమండ్రిలో ఉన్న కాటన్ మ్యూజియం గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. దీనిని నందమూరి తారక రామారావు గారు 1986లో ప్రారంభించడం జరిగింది. ఒకసారి లోనకు వెళ్ళేసి తెలుసుకుందాం.
ఫ్రెండ్స్, రాజమండ్రిలోని ధవళేశ్వరం డ్యాముని కట్టిందైతే సర్దార్ కాటన్ గారు. సో అందుకని చెప్పేసి అతనికి ఇక్కడ చిహ్నంగా మ్యూజియం అయితే కట్టారు. ఇదే ఆ మ్యూజియం. ఎప్పుడైనా మీరు రాజమండ్రి వస్తే చూడండి, చాలా బాగుంది లోన. అంతేకాకుండా పక్కనే బ్యారేజ్ కూడా ఉందండి. బ్యారేజ్లోకి వెళ్ళి కూడా చూడండి. సో ఇవైతే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీనరీ కూడా చాలా బాగుంది. మీరు చూస్తున్నారు, చాలామంది విజిటర్స్ కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి చూస్తుంటారు. తప్పకుండా మీరు రాజమండ్రి వస్తే చూడవలసిన ప్రదేశం ఇదొకటి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్యారేజ్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేతి బొబ్బట్లు చేసి అమ్ముతున్నారు. మనం బ్యారేజ్లోకి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్యారేజ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇది ఎంట్రన్స్ చూడొచ్చు. ఇది మెయిన్ కాల్వ, ఇది కెనాల్. సో ఇక్కడ మీరు చూస్తుందైతే బ్యారేజ్ హెడ్ లాక్ ధవళేశ్వరం. సో ఇదంతా కూడాను బ్యారేజీ సంబంధించిందండి. ఇది బ్యారేజీ కాల్వకి మధ్యలో కట్టిన బ్రిడ్జి ఒకటి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చేపలు అమ్ముతున్నారు. ఈ బ్యారేజ్లో పట్టినవి ఒకసారి మీరు చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి చేపలు అయితే. సో ఈ ఫిష్ వచ్చేసి కేజీ వచ్చేసి 200 అంట. అలాగే రొయ్యలు కూడా ఉన్నాయి. ఎంత అన్నారు? ఇంకా చాలా రకాల చేపలు అయితే ఉన్నాయండి. సో మీరు ఈ చేపల పేర్లు అన్నీ అయితే నాకు తెలియదు. మీకు తెలిస్తే కనుక ఈ చేపల పేర్లు ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ చేపలు అయితే అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ప్రతిరోజు మార్నింగ్ వస్తే ఇక్కడ మీకు కావలసిన చేపలు అయితే దొరుకుతాయి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు, ఇదే ధవళేశ్వరం బ్యారేజ్. సో దీనినే సర్దార్ కాటన్ గారు నిర్మించడం జరిగింది. అందుకనే సర్దార్ కాటన్ గారికి మ్యూజియం అయితే కట్టించారు. ఫిష్ ఇదొక మార్కెట్ అండి. ఇంకో సైడ్ ఉంది. ఫిష్ అయితే ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. రోడ్డు వైపు ఇక్కడ వెహికల్స్ వెళ్ళే రూట్ ఇది. బ్రిడ్జి పైనుండి మీరు చూస్తుందంతా కూడాను ఇది ధవళేశ్వరానికి బ్యారేజ్కి సంబంధించిన వ్యూ పాయింట్. ఇది వ్యూ పాయింట్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది పైనుంచి. సో మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ పాయింట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాజమండ్రిలోని చూడదగిన ఇస్కాన్ రాజమందిర్కి వచ్చాము. ఇక్కడ ఈ టెంపుల్లో ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, టెంపుల్లో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్. చాలామంది అయితే ఇక్కడికి వస్తుంటారు. ఈ రాజమండ్రిలో ఇది గోదావరి నది ఒడ్డు ప్రక్కనే ఉంది. మీరు రాజమండ్రి వస్తే తప్పకుండా చూడవలసిన ప్రదేశం ఇదొకటి. ఇక్కడ చూడండి, ఇప్పుడే ఓపెన్ చేశారు. సో అది పూజ జరుగుతుంది. భక్తులైతే చాలామంది వచ్చారు.
చూడండి ఫ్రెండ్స్, రాజమండ్రి వస్తే మీరు తప్పకుండా చూడవలసిన టెంపుల్ ఇది. దీన్ని అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు.